1. ఆవాహనం. మనం పూజించే దేవుణ్ణి మన గృహంలోని పటం లేదా విగ్రహంలోనికి రావాల్సిందిగా ఆహ్వానించడమే ఆవాహనం. ఈ సేవ చేసేటప్పుడు ఎడమ చేతిని మన హృదయం మీద ఉంచుకొని కుడి చేతిని భగవంతుని పాదాల మీద ఉంచి 2 అక్షతలు వేయాలి. 2. ఆసనం. విగ్రహంలోనికి లేదా పటంలోనికి భగవంతుడు వచ్చిన తర్వాత చేయవలసిన సేవ ఆసనం అందించడం. మనం పూజించే ఆ దైవాన్ని పేరు పెట్టి స్తుతిస్తూ నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి అని పువ్వులు అక్షతలు ఆయన ముందు ఉంచాలి. 3. అర్ఘ్యం పాద్యం ఆచమనం. ఈ 3 సేవలు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. దైవానికి కాళ్ళు కడుగుతున్నట్లుగా భావిస్తూ పంచపాత్రలోని నీటిని తీసుకొని పాద్యం సమర్పయామి అంటూ ఆ విగ్రహం లేదా పటం ముందు ఉంచిన ఒక చిన్న గిన్నెలో ఉద్దరినీడు వెయ్యాలి. ఆ తర్వాత చేతులు కడుగుతున్నట్లుగా భావిస్తూ అర్ఘ్యం సమర్పయామి అని 2 ఉద్దరినీళ్ళ నీటిని విగ్రహానికి చూపిస్తూ ఆ పాత్రలో వేయాలి. తర్వాత మంచినీరు అందించినట్లుగా 3 ఉద్దరినీళ్ళు నీటిని తీసుకొని అర్ఘ్య పాత్రలో వేయాలి. 4. పంచామృత స్నానం. భగవంతునికి స్నానం చేయిస్తున్న భావనతో పంచామృత స్నానం సమర్పయామి అంటూ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెరలతో అభిషేకం చేయాలి. అనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ పవిత్ర ద్రోకంతో అభిషేకం చేయాలి. 5. వస్త్రం. స్నానం చేసిన అతిథికి వస్త్రం ఇవ్వాలి కదా. 2 గుండ్రటి ఒత్తులు తీసుకొని పసుపు కుంకుమ అద్ది వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ విగ్రహం లేదా పటం మీద ఉంచాలి. విగ్రహం పెద్దదైతే గనుక ఆ విగ్రహానికి పంచన కట్టిపెట్టి కండువాను మెడలో వేయాలి. 6. ఉపవీతం. భగవంతునికి అనగా స్త్రీ దేవత అయినా సరే పత్తితో చేసిన 3 వత్తులకు పసుపు కుంకుమలతో అలంకరించి యజ్ఞోపవింతలా అలంకరించాలి. పరిణామాన్ని బట్టి సిసలైన యజ్ఞోపవితాన్ని కూడా అలంకరింపవచ్చు. 7. ధూపం దీపం. 2 లేదా 3 అగరవత్తులను వెలిగించి స్వామివారు లేదా అమ్మవారికి చూపించి ధూపం సమర్పయామి అంటూ స్టాండులో ఉంచాలి. ఆ తరువాత దీపం దర్శయామి అంటూ 2 లేదా 3 వత్తులను వెలిగించి చేతితోనే చూపించాలి. 8. గంధ పుష్ప అక్షతులు. గంధం సమర్పయామి అంటూ మంచి గంధాన్ని లేదా శ్రీచందనాన్ని పుష్పంతో తీసుకొని విగ్రహం మీద చిలకరించాలి. అనంతరం పుష్పాన్ సమర్పయామి అంటూ సువాసన గల పువ్వులను అలంకరించాలి. ఆ తరువాత దైవానికి సంబంధించిన శత లేదా సహస్ర నామాలతో అష్టోత్తరాన్ని చదువుతూ అక్షతలతో లేదా పూలతో పూజించాలి. 9. నైవేద్యం. బెల్లం ముక్క మొదలుకొని అరటిపండు, కొబ్బరికాయ, రసం గల పండ్లు, ఎండు పండ్లు, ప్రత్యేక పూజలలో అయితే నవకాయ పిండి వంటలను నివేదించాలి. ఆ సమయంలో గాయత్రి మంత్రాన్ని చదువుతూ నైవేద్యం సమర్పయామి అంటూ ఆ పదార్థాల మీద లేదా పండ్ల మీద నీటిని చల్లి భగవంతునికి చూపుతూ దైవానికి స్వయంగా మనమే తినిపిస్తున్నామన్న భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. 10. తాంబూలం. నైవేద్య అనంతరం దక్షిణతో కూడిన తాంబూలాన్ని తాంబూలం సమర్పయామి అంటూ సమర్పించాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.